ఒక చిన్న అబద్ధం ఒక పెద్ద కుటుంబాన్ని ఎలా మార్చింది అనే కథలో థర్డ్ భాగాన్ని చూద్దాం ఈ వీడియోలో. మొదటి 2 భాగాలు ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసున్నాయి. చూడని వాళ్ళైతే కనుక మన ఛానల్‌ని గో త్రూ అయ్యి ఆ 2 వీడియోలు కూడా చూడండి. చూసిన వాళ్ళైతే కనుక మన థర్డ్ భాగం నుంచి కంటిన్యూ అవుతుంది ఈ వీడియోలో. ఆశ అనే తలుపు మళ్ళీ తెరుచుకుంది. ప్రతి రాత్రి తర్వాత ఒక కొత్త ఉదయం వస్తుంది. అలాగే ప్రతి కష్టానికి తర్వాత కూడా ఎక్కడో ఒక చిన్న ఆశ కనిపిస్తుంది. ఆ ఆశ ఎంత చిన్నదైనా దాన్నే పట్టుకొని ముందుకు నడిచే వాళ్ళే జీవితంలో గెలుస్తారు. ఆ రాత్రి రమేష్, లక్ష్మి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయారు. సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ఎదుర్కోవాలనే ధైర్యం వచ్చింది. ఉదయం లేచిన లక్ష్మి ఎప్పటిలాగే ఇంటి పనులు ప్రారంభించింది. రమేష్ కూడా లేచాడు. కానీ ఈరోజు అతని ముఖంలో చిన్న మార్పు ఉంది. గత కొన్ని రోజులుగా కనిపించిన భయం కొంచెం తగ్గింది. లక్ష్మి చిరునవ్వుతో ఒక కప్పు కాఫీ అతనికి చేతిలో పెట్టింది. ఈరోజు ఎక్కడ ఇంటర్వ్యూ ఉంది అని అడిగింది. రమేష్ కూడా దాచకుండా చెప్పాడు. బేగంపేట్లో ఒక చిన్న కంపెనీ. జీతం ఎక్కువ కాకపోయినా ఉద్యోగం దొరికితే చాలు అన్నాడు. లక్ష్మి అతని భుజంపై చేయి వేసి ఈరోజు మంచి వార్త తీసుకుని వస్తావు అంది. ఆ ఒక్క మాట రమేష్కు కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్తున్న దారిలో అతని ఫోన్ మోగింది. స్క్రీన్పై మురళి అని కనిపించింది. మురళి రమేష్తో 10 ఏళ్లు కలిసి పనిచేసిన సహోద్యోగి. హలో రమేష్, ఎలా ఉన్నావు అని అడిగాడు. బాగానే ఉన్నాను అన్నాడు రమేష్. కానీ మురళికి అతని గొంతులోని బాధ అర్థమైంది. నాకు తెలుసురా ఏం జరిగిందో. నాకు ఉద్యోగం పోయింది అన్నాడు రమేష్ ఆశ్చర్యపోయాడు. నువ్వు అవును. కానీ మన పాత క్లయింట్ ఒక కొత్త బ్రాంచ్ ప్రారంభిస్తున్నాడు. అక్కడ కొంతమంది కావాలట. నీ రెజ్యూమ్ పంపు అన్నాడు. రమేష్ కళ్ళలో మళ్ళీ ఆశ మెరిసింది. నిజమా? అవునురా, ఖచ్చితంగా ప్రయత్నిద్దాం అన్నాడు మురళి. ఫోన్ పెట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత రమేష్ గుండెల్లో ఒక వెలుగు కనిపించింది. ఇంటర్వ్యూ కూడా బాగానే జరిగింది. మేనేజర్ అతనితో చాలాసేపు మాట్లాడాడు. మీ అనుభవం మాకు బాగా ఉపయోగపడుతుంది. 2 రోజుల్లో ఫలితం చెబుతాం అన్నాడు. ఈసారి రమేష్ బయటకు వచ్చినప్పుడు అతని అడుగుల్లో కొంచెం నమ్మకం కనిపించింది. ఇక ఇంట్లో లక్ష్మి ఒక చిన్న నిర్ణయం తీసుకుంది. ఆమె దగ్గర దాచుకున్న పొదుపులతో ముందుగా అనన్య స్కూల్ ఫీజు కట్టాలని నిర్ణయించింది. స్కూల్కి వెళ్ళి ఫీజు చెల్లించింది. అనన్య టీచర్ నవ్వుతూ చాలా మంచిది, పాప చాలా బాగా చదువుతుంది అంది. ఆ మాట విన్న లక్ష్మి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఏ కష్టం వచ్చినా పిల్లల చదువు మాత్రం ఆగకూడదు అని మనసులో అనుకుంది. సాయంత్రం రమేష్ ఇంటికి వచ్చాడు. ఈసారి చాలా రోజుల తర్వాత అతని ముఖంలో నిజమైన చిరునవ్వు ఉంది. లక్ష్మి, ఈరోజు 2 మంచి విషయాలు జరిగాయి అన్నాడు. పిల్లలు కూడా ఆసక్తిగా దగ్గరకు వచ్చారు. మొదటిది మురళి ఒక కొత్త ఉద్యోగం అవకాశం గురించి చెప్పాడు. రెండోది ఈ రోజు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా బాగానే జరిగింది అన్నాడు. అర్జున్ వెంటనే అడిగాడు. అంటే నాన్న, మీకు కొత్త ఆఫీస్ వస్తుందా అని అమాయకంగా అడిగాడు. రమేష్ నవ్వుతూ దేవుడు ఇష్టపడితే వస్తుంది బాబో అన్నాడు. ఇంట్లో చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపించాయి. ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. లక్ష్మి అకస్మాత్తుగా చెప్పింది, మనం ఖర్చులు కొంచెం తగ్గిద్దాం. కొన్ని నెలలు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ అంతా సర్దుకుంటుంది అంది. అనన్య వెంటనే అమ్మా, ఈ సంవత్సరం నాకు కొత్త సైకిల్ అవసరం లేదు అంది. అర్జున్ కూడా నాకు కొత్త వీడియో గేమ్ వద్దు అన్నాడు. పిల్లల మాటలు విన్న రమేష్ ఒక్కసారిగా మౌనం మౌనం మ- మౌనమయ్యాడు. ఇంత చిన్న వయసులోనే ఇంత అర్థం చేసుకున్నారా అని అనిపించింది. అతను తన మనసులో ఒక మాట అనుకున్నాడు. ఈ కుటుంబం కోసం నేను ఎంత కష్టమైనా పడతాను. మరుసటి రోజు ఉదయం రమేష్ మొబైల్ మోగింది. అదే కంపెనీ నుంచి కాల్. వణుకుతున్న చేతులతో ఫోన్ ఎత్తాడు. హలో రమేష్ గారు, మీ ఇంటర్వ్యూ మాకు నచ్చింది. ఫైనల్ రౌండ్ కోసం రేపు ఉదయం రావచ్చు అన్నారు. ఆ మాట విన్నా వెంటనే రమేష్ కళ్ళలో ఆనందం కనిపించింది. ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వార్త లక్ష్మికి చెప్పాడు. లక్ష్మి దేవుడి ఫోటో ముందు దీపం వెలిగించి నిశ్శబ్దంగా ప్రార్థించింది. ఇంతకాలం మమ్మల్ని పరీక్షించావు. ఇప్పుడు మా కష్టానికి ఫలితం ఇవ్వు. కానీ జీవితం ఎప్పుడూ మనం ఊహించిన దారిలోనే సాగదు. ఆ ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు రమేష్కు ఒక అనుకోని వార్త వచ్చింది. ఆ వార్త అతని నిర్ణయాన్ని మాత్రమే కాదు, అతని విలువను కూడా పరీక్షించబోతుంది. ఆ వార్త ఏమిటనేది ఇప్పుడు మనం చూసేద్దాం.
జీవితంలో ప్రతి అవకాశము మన అదృష్టాన్ని మార్చదు. కానీ కొన్ని అవకాశాలు మన వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తాయి. రమేష్ జీవితంలో కూడా అలాంటి ఒక రోజు వచ్చింది. ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు రోజు రమేష్ తన పాత సర్టిఫికెట్లు, రెజ్యూమ్ అన్నీ ఒకసారి చూసుకుంటున్నాడు. అప్పుడు మురళి నుంచి ఫోన్ వచ్చింది. రమేష్, ఒక విషయం చెప్పాలి అన్నాడు. చెప్పురా, రేపు నీకు ఇంటర్వ్యూ చేసే మేనేజర్ చాలా కఠినంగా ఉంటాడు. కానీ ఒక ఏజెన్సీ వాళ్ళు డబ్బు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తామంటున్నారు. రమేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏంటి? అవును, 1,50,000 ఇస్తే జాబ్ ఖాయం అంటున్నారు. కొన్ని క్షణాలు రమేష్ ఏమీ మాట్లాడలేదు. 1,50,000 అంత డబ్బు వారి కుటుంబం జీవితంలో ఒకేసారి చూసింది కూడా చాలా అరుదు. నాకు అంత డబ్బు ఎక్కడుందిరా అని నెమ్మదిగా అడిగాడు. మురళి కూడా నిట్టూర్పుగా నాకు లేదు. అందుకే ప్రయత్నం మానేశాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ రోజు మొత్తం రమేష్ మనసు ప్రశాంతంగా లేదు. ఒకవేళ నిజంగానే డబ్బు ఇస్తే ఉద్యోగం వస్తే ఎలాగైనా అప్పు తీసుకుందామా అని ఒక మనసు చెప్పింది. మరో మనసు మాత్రం తప్పుదారిలో వచ్చిన ఉద్యోగం ఎప్పుడూ ప్రశాంతత ఇవ్వదు అని చెప్పింది. చివరికి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా అర్హతతో వస్తేనే ఆ ఉద్యోగం నాకు కావాలి. సాయంత్రం ఇంటికి వచ్చాక లక్ష్మి అతని ముఖం చూసి ఏమైంది అని అడిగింది. రమేష్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. లక్ష్మి ఒక్క మాట మాత్రమే చెప్పింది. మనకు ఆలస్యంగా వచ్చినా పర్లేదు, కానీ నిజాయితీగా రావాలి. ఆ నిజాయితీ డబ్బుతో అమ్మకు. ఆ మాటలు రమేష్ గుండెల్లో బలాన్ని నింపాయి. మరుసటి రోజు ఉదయం చాలా తొందరగా లేచాడు. తెల్లటి షర్ట్ వేసుకున్నాడు. లక్ష్మి ఇస్త్రీ చేసి పెట్టిన ప్యాంట్ వేసుకున్నాడు. అనన్య నవ్వుతూ, నాన్న, ఈరోజు మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు అంది. అర్జున్ కూడా ఆల్ ది బెస్ట్ నాన్న అని తన చిన్న చేతిని ముందుకు చాపాడు. రమేష్ నవ్వుతూ వాళ్ళిద్దరిని హత్తుకున్నాడు. ఇంటర్వ్యూ కంపెనీకి చేరుకున్నాడు. వెయిటింగ్ హాల్లో మరో 4 అభ్యర్థులు కూర్చున్నారు. అందరూ తమ తమ సర్టిఫికెట్లు చూస్తున్నారు. రమేష్ మాత్రం కళ్ళను మూసుకొని ఒకటే ఆలోచించాడు. దేవుడా, నాకు ఉద్యోగం ఇవ్వి. కొద్దిసేపటి తర్వాత అతని పేరు పిలిచారు. ఇంటర్వ్యూ ప్రారంభమైంది. మేనేజర్ అతని రెజ్యూమ్ చూసి అడిగాడు. మీరు 10 సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేశారు. మరి ఎందుకు వదిలేశారు? రమేష్ కొన్ని క్షణాలు ఆలోచించాడు. అతను అబద్ధం చెప్పవచ్చు. నేను ఉద్యోగం వదిలేశాను అనొచ్చు, కానీ అలా చెప్పలేదు. కంపెనీలో ఉద్యోగాలు కోత జరిగింది సార్. అందులో నేను ఉన్నాను అని నిజం చెప్పాడు. మేనేజర్ అతని కళ్ళలోకి చూసి, నిజం చెప్పినందుకు ధన్యవాదాలు అన్నాడు. ఆ తరువాత పని గురించి, అనుభవం గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. రమేష్ తనకు తెలిసినంత వరకు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పాడు. దాదాపు 40 నిమిషాల తర్వాత ఇంటర్వ్యూ ముగిసింది. మేనేజర్ లేచి అతనితో చేతులు కలిపాడు. మీతో మాట్లాడటం చాలా బాగుంది అన్నాడు. అంతే, ఫలితం మాత్రం చెప్పలేదు. రమేష్ బయటకు వచ్చాడు. మనసులో చిన్న ఆశ, చిన్న భయం. ఇంటికి వెళ్లే దారిలో అతను ఒక చిన్న దేవాలయం దగ్గర ఆగాడు. లోపలికి వెళ్లి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. నేను నా వంతు ప్రయత్నం చేశాను. ఇక మిగిలింది నీ చేతిలోనే ఉంది దేవుడా అని మనసులో ప్రార్థించాడు. ఇంటికి చేరుకున్నాడు. పిల్లలు గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నారు. నాన్న, ఎలా జరిగింది అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. రమేష్ నవ్వుతూ, బాగానే జరిగింది. ఇప్పుడు ఎదురు చూడాలి అన్నాడు. ఆ రాత్రి ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడలేదు. కానీ అందరి మనసులో ఒకే కోరిక, ఈసారి మంచి వార్త రావాలి. మరుసటి రోజు ఉదయం రమేష్ మొబైల్ మోగింది. స్క్రీన్ ప్లే ఆ కంపెనీ పేరు కనిపించింది. అతని చేతులు వణికాయి. లక్ష్మి కూడా పక్కనే నిలబడి ఉంది. రమేష్ కాల్ ఎత్తాడు. హలో. అవతల నుంచి వచ్చిన మాట వారి జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. కొన్ని ఫోన్ కాల్స్ మన జీవితంలో కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటాయి. కానీ ఆ కొన్ని సెకండ్లో ఏళ్ల తరబడి గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మారిపోతాయి. రమేష్ జీవితంలో కూడా అలాంటి క్షణమే వచ్చింది. ఆ కంపెనీ పేరు కనిపించింది. అతని చేతులు వణికాయి. లక్ష్మి కూడా పక్కనే నిలబడి ఉంది. ఎత్తండి అని మెల్లగా చెప్పింది. రమేష్ లోతుగా ఊపిరి పీల్చుకుని కాల్ అందుకున్నాడు. హలో, రమేష్ గారు మాట్లాడుతున్నారా? అవును సార్. అభినందనలు. మీరు మా కంపెనీలో సీనియర్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పదవిలో ఎంపికయ్యారు. ఒక్క క్షణం రమేష్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అతనికి నిజంగానే వినిపించిందా? లేక కలా కంటున్నాడా? అతను కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. అవతల నుంచి మళ్ళీ స్వరం వినిపించింది. రమేష్ గారు, వింటున్నారా? అవును సార్. చాలా ధన్యవాదాలు అని చెప్పగానే అతని గొంతు వణికిపోతుంది. కాల్ ముగిసిన వెంటనే రమేష్ ఫోన్లో మెల్లగా కింద పెట్టి లక్ష్మి అతని ముఖాన్ని చూసింది. ఒక్క క్షణం ఇద్దరూ ఒకరినొకరు మాత్రమే చూస్తూ నిలబడ్డారు. తర్వాత రమేష్ కళ్ళలో ఆనంద బాష్పాలు కనిపించాయి. లక్ష్మి, ఉద్యోగం వచ్చింది అన్నాడు. లక్ష్మి చేతులు దేవుడికి జోడించింది. ధన్యవాదాలు దేవుడా అని నెమ్మదిగా చెప్పింది. ఆ తర్వాత రమేష్ని గట్టిగా హత్తుకుంది. ఇద్దరి కళ్ళలోనూ ఆనందంతో కన్నీళ్లు.
అనన్య, అర్జున్ ఏం జరిగిందో అర్థం కాక అమ్మా ఏమైంది అని అడిగారు. లక్ష్మి నవ్వుతూ మీ నాన్నకు కొత్త ఉద్యోగం వచ్చింది అంది. ఆ మాట విన్న వెంటనే అర్జున్ ఆనందంతో ఎగిరిపోయాడు. నాన్న ఇప్పుడు మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్తారా అని అడిగాడు. అవును బాబు అని రమేష్ నవ్వుతూ చెప్పాడు. అనన్య కూడా నాకు తెలుసు నాన్న మీరు ఖచ్చితంగా గెలుస్తారని అంది. ఆ రోజు ఆ చిన్న ఇంట్లో ఎన్నో రోజుల తర్వాత నిజమైన నవ్వులు వినిపించాయి. సాయంత్రం రమేష్, లక్ష్మి ఇద్దరు ఇంటి యజమాని శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. తలుపు తట్టగానే శ్రీనివాస్ బయటకు వచ్చాడు. రమేష్ గౌరవంగా చెప్పాడు. అన్నయ్య మీరు ఇచ్చిన సమయం వల్లనే నేను నిలబడగలిగాను. రేపే అద్దె మొత్తం చెల్లిస్తాను. శ్రీనివాస్ చిరునవ్వుతో నవ్వాడు. నాకు మీ మీద నమ్మకం ఉంది రమేష్. అందుకే ఎదురు చూశాను. ఆ మాట విన్న రమేష్ మరోసారి కృతజ్ఞతలతో తల వంచాడు. కొన్ని రోజుల తర్వాత రమేష్ కొత్త ఉద్యోగంలో చేరాడు. మొదటి రోజు ఆఫీస్ గేటు దగ్గర నిలబడి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. గత కొన్ని వారాల్లో ఎదుర్కొన్న కష్టాలు అతని కళ్ళ ముందు కదిలాయి. పార్కులో ఒంటరిగా కూర్చున్న రోజులు, ఖాళీ జేబులు, తాగిన టీ, తిరస్కరించిన ఇంటర్వ్యూలు, కూతురు ఇచ్చిన పిగ్గీ బ్యాంక్, భార్య దాచిన చిన్న చిన్న పొదుపులు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. అతను మనసులో ఒక మాట చెప్పుకున్నాడు. ఈ ఉద్యోగం నా ఒక్కరిది కాదు, నా కుటుంబం నమ్మకానికి వచ్చిన ఫలితం. మొదటి జీతం వచ్చిన రోజు రమేష్ నేరుగా ఇంటికి వెళ్ళలేదు. ముందుగా ఒక చిన్న స్వీట్ షాప్కి వెళ్ళి పిల్లలకు ఇష్టమైన జిలేబీలు, లక్ష్మికి ఇష్టమైన కాజా కొన్నాడు. ఇంటికి వచ్చి అందరినీ హాల్లో కూర్చోబెట్టాడు. జీతం కవర్ను లక్ష్మి చేత్తో పెట్టాడు. ఈ ఈ ఇంటిని నిలబెట్టింది నా జీతం కాదు, నీ నమ్మకం అన్నాడు. లక్ష్మి చిరునవ్వుతో ఆ కవర్ను తిరిగి అతని చేతిలో పెట్టింది. ఇది మన ఇద్దరి కష్టం, మన ఇద్దరి విజయం అంది. ఆ రాత్రి అనన్య ఒక చిన్న కాగితం మీద ఇలా రాసింది. మా నాన్న ఓడిపోలేదు, కొంతకాలం మాత్రమే ఆగాడు. ఆ కాగితాన్ని ఫ్రిడ్జ్కు అతికించింది. ప్రతి ఉదయం ఆ మాటలు చూసినప్పుడల్లా రమేష్కు ఒక విషయం గుర్తొచ్చేది. కష్టాలు శాశ్వతం కాదు, కానీ మనల్ని నమ్మే మనుషులు ఉంటే మనం మళ్ళీ లేచి నిలబడగలం. జీవితంలో ఉద్యోగం పోవచ్చు, డబ్బు తగ్గిపోవచ్చు, అదృష్టం కూడా కొంతకాలం దూరం కావచ్చు. కానీ కుటుంబం ఒకటిగా ఉంటే ఏ కష్టమైనా చిన్నది. ఈ కథలో రమేష్ను నిలబెట్టింది అతని డిగ్రీ కాదు, అతని అదృష్టం కాదు, అతని భార్య నమ్మకం, పిల్లల ప్రేమ మరియు అతని నిజాయితీ. మీరు కూడా జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నారా? మీ అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చిన స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హృదయానికి దగ్గరైన తెలుగు కుటుంబ కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కొత్త కథతో కలుద్దాం. నమస్కారం. ఆగండోయ్! అప్పుడే వెళ్ళిపోకండి. 6 నెలల తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసుకుందామా? కాలం ఎవరిని ఆగమని అడగదు. సంతోషమైన రోజులు అయినా, బాధతో నిండిన రోజులు అయినా కాలం ముందుకే సాగుతుంది. ఆ సంఘటన జరిగి 6 నెలలు గడిచిపోయాయి. రమేష్ ఇప్పుడు కొత్త ఉద్యోగంలో స్థిరపడ్డాడు. జీతం మునుపటి ఉద్యోగం కంటే కొద్దిగా ఎక్కువ. అయితే ఆ 6 నెలల్లో మారింది జీతం మాత్రమే కాదు, అతని ఆలోచన విధానం కూడా మారిపోయింది. ఇప్పుడు ప్రతి నెల జీతం వచ్చిన రోజు ముందుగా చేసే పని ఖర్చు చేయడం కాదు, పొదుపు చేయడం. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే నా కుటుంబం ఒక్కరోజు కూడా ఇబ్బంది పడకూడదు అని నిర్ణయించుకున్నాడు. లక్ష్మి కూడా ఒక కొత్త అలవాటు మొదలుపెట్టింది. ప్రతి నెల కొంత మొత్తాన్ని ఒక చిన్న డబ్బాలో వేస్తుంది. అదే డబ్బు ఒకప్పుడు కుటుంబాన్ని నిలబెట్టింది. ఇప్పుడు అది వారి భవిష్యత్తుకు భరోసాగా మారింది. రమేష్ నవ్వుతూ అడిగాడు. ఇంకా అదే డబ్బాలోనే దాచుతున్నావా? లక్ష్మి చిరునవ్వుతో అవును, కష్టకాలంలో మనకు తోడుగా నిలిచిన దాన్ని ఎలా మరిచిపోగలం అంది. అనన్య స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ మొదటి బహుమతి గెలుచుకుంది. స్టేజ్ పై నిలబడి ఆమెను అడిగారు. నీకు స్ఫూర్తి ఎవరు? అనన్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మా నాన్న అని చెప్పింది. ఎందుకు అని అడగగా ఆమె చిరునవ్వుతో చెప్పింది. ఎంత కష్టం వచ్చినా ఎప్పుడూ ప్రయత్నం ఆపలేదు. ఆడిటోరియంలో కూర్చున్న రమేష్ కళ్ళలో ఆనంద బాష్పాలతో చప్పట్లు కొట్టాడు. అర్జున్ కూడా ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి నాన్న, మా టీచర్ ఓడిపోవడం అంటే ఏమిటి అని అడిగారు అన్నాడు. మరి నువ్వు ఏమన్నావు అని రమేష్ అడిగాడు. అర్జున్ అమాయకంగా నవ్వి ప్రయత్నం మానేస్తేనే ఓడిపోయినట్టు అని చెప్పాను అన్నాడు. ఆ మాట విన్న రమేష్ లక్ష్మి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. కొన్ని రోజుల తర్వాత రమేష్ పాత ఆఫీస్ దగ్గరకు వెళ్తున్నాడు. అదే గేట్, అదే భవనం, అదే రోడ్. ఒకప్పుడు ఇక్కడ నుంచి బయటకు వస్తూ తన జీవితం ముగిసిపోయిందనుకున్నాడు. ఈ రోజు అదే గేట్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ధన్యవాదాలు అని మనసులో అనుకున్నాడు. ఎందుకంటే ఆ ఉద్యోగం పోకపోయి ఉంటే అతని కుటుంబం ప్రేమ ఎంత గొప్పదో తనకు ఇప్పటికీ తెలిసి ఉండేది కాదు. ఆ రాత్రి అందరూ
కలిసి ఇంటి మేడపై కూర్చున్నారు. చల్లని గాలి, ఆకాశంలో నక్షత్రాలు, చేతిలో వేడి టీ. లక్ష్మి నెమ్మదిగా అడిగింది. ఇప్పుడు ఒక ప్రశ్న అడగనా? రమేష్ నవ్వుతూ అడుగు. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే ఈసారి కూడా నాకేం చెప్పకుండా దాచిపెడతావా? రమేష్ వెంటనే తల ఊపాడు. ఇప్పటికీ కాదు. ఆ రోజు నేను ఒక తప్పు చేశాను. నిన్ను బాధ నుంచి కాపాడాలనుకున్నాను. కానీ బాధను పంచుకుంటేనే అది తగ్గుతుందని ఆలస్యంగా తెలుసుకున్నాను. లక్ష్మి అతని చేతిని పట్టుకుంది. ఇకపై సంతోషమైనా, కష్టమైనా కలిసి అంది. కలిసి అని రమేష్ కూడా నవ్వాడు. ఈ కథలో రమేష్ గెలిచింది ఉద్యోగాన్ని కాదు, ఒక కుటుంబం ఎలా కలిసి నిలబడాలో నేర్చుకున్న జీవిత పాఠాన్ని. జీవితంలో డబ్బు కోల్పోవచ్చు, ఉద్యోగం కోల్పోవచ్చు, అవకాశాలు కూడా దూరం కావచ్చు. కానీ మనల్ని నమ్మే కుటుంబాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. ఎందుకంటే కుటుంబం అంటే కష్టం లేని ఇల్లు కాదు. కష్టాలు వచ్చినప్పుడు ఒకరినొకరు పట్టుకొని నిలబెట్టే మనుషులు. ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడైతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని కుటుంబ సంబంధించిన కథనాలతోటి మరిన్ని వీడియోలు మన ఛానల్లోకి వస్తాయి. అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మనీ సేవింగ్ టిప్స్ ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. మీరు కనుక ఒకసారి మన ఛానల్ గో త్రూ అయ్యి ఆ వీడియోలు కూడా చూడొచ్చు. ధన్యవాదాలు.